మన భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన శ్రీ మల్లూరు లక్ష్మీ నృసింహస్వామిని మేమైతే ఈరోజు దర్శనం చేసుకున్నాం. చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగస్త్య గోడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము మల్లూరుకి అయితే వెళ్తున్నాం అండ్ రెడీ అయిపోయాం. ఎప్పుడో ఎర్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాం, కానీ మేము రెడీ అయ్యే వరకు అయితే ఈ టైం అయింది. 11:30 అలా అయిపోయింది. ఇగో ఇక్కడైతే మా చిట్టి తల్లి రెడీ అవుతుంది. టిక్లీ ఎక్కడ పెట్టుకున్నావే? కింద పెట్టుకో. మా మమ్మీ అయితే ఇక్కడ ఇడ్లీ పార్సల్ చేస్తుంది పిల్లలు తినడానికని. ఇటు చూడు, అయిపోయిందా? హాయ్ హాయ్ చెప్పు. మేమందరం రెడీ అయ్యి ఇక స్టార్ట్ అయిపోయాం. తాడవాయి నుండి నాగారం వరకు అయితే అడవి చాలా బాగుంటుంది. ఇంకా రెయినీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ప్రకృతి అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, అందుకే మేము ఇక్కడ మెకానిక్ షాప్ దగ్గర అయితే ఆగేసాము. కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాక 1 o'clockకి గుడి బంద్ చేస్తారనేసి అయితే చెప్పారు. సో ఇక మేమైతే ఒక 1 hour మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని కొంచెం రెడీ అయ్యి మా నాన్నమ్మని కూడా తీసుకొని అయితే వెళ్ళాము. సో ఫైనల్గా మేము ఇక్కడ గుడి దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడ కొండ కిందనే మనకు కొబ్బరికాయలు అమ్ముతారనమాట. సో ఇక్కడనే మేము తీసుకొని ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మేమైతే గుట్టెక్కాలి. అండ్ మా చిన్నప్పుడైతే మా డాడీ బండి మీద తీసుకొచ్చేది. ఆ గుట్టెక్కడానికి కొంచెం భయపడేది మేము, ఎందుకంటే బండి మీద కదా. సో ఇప్పుడైతే అంత ఏం లేదు. ఇంకా ఇప్పుడు రోడ్ వేసారు, కానీ అప్పుడైతే కచ్చా రోడ్ లాగా ఉండేది మా చిన్నప్పుడైతే. అండ్ ఇప్పుడైతే చాలా బాగుంది. సో మేము ఇప్పుడైతే చింతామణి జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే వాటర్ 365 days అలా వస్తూనే ఉంటాయి కొండల దగ్గర నుండి. ఎలా వస్తాయో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు, కానీ చాలా బాగుంటాయి. మంచిగా క్లీన్గా ఉంటాయి అన్నమాట. వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వాటర్ మినరల్ వాటర్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మా పిల్లలు అయితే స్నానాలు చేశారు. ఇక మేమైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని వాటర్ తాగి ఆ నీళ్ళు కొంచెం మీద జల్లుకొని అయితే వచ్చేసాము. లక్కీ జర్రా భూలోకంలో కాలు పెట్టిండు, అందుకే అవన్నీ వచ్చినాయి. ఇవ్యా ఇల్లు కట్టుకోవాలి. కన్నయ్యకు బాగా తెలుసు. విష్ణు. ఇక్కడైతే చింతామణి జలపాతం పక్కకైతే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది చిన్నది. సో అక్కడ ముందు మనం అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలంటే కింద ఇక్కడ హనుమాన్కి మనం కంపల్సరీ కొబ్బరికాయ. మరి కాలు వచ్చేదిరా, కాలు వచ్చేది మరి ఇక్కడ మా పిల్లలు అయితే ఎక్కువ మొబైల్లో నరసింహస్వామికి సంబంధించిన వీడియోస్ అయితే చూస్తారు. సో దానికి సంబంధించి కొన్ని అయితే చెప్తున్నారు. స్వామివారు ఇక్కడ అడుగు పెట్టారు, అలా వస్తుంది అని వాళ్ళకు దోచింది వాళ్ళు చెప్తున్నారు. అండ్ తర్వాత అయితే ఇక నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికా. మరి ఇక్కడ ఏ దేవుడు? మరి నరసింహస్వామి ఇక్కడ ఎట్లా వచ్చిండు మరి చెప్పురా. ఇక్కడ మేమైతే ఇక అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మళ్ళీ గుళ్ళోకి అయితే స్టార్ట్ అయిపోయాం. గుళ్ళో పైకి ఎక్కడానికి అయితే చాలా మెట్లు ఉంటాయి. ఇలా ఒక దారి ఉంటుంది అండ్ దాని పక్కకు కూడా ఒక దారి ఉంటుంది. అలా అయితే ఇంకా మెట్లు చాలా ఉంటాయి, ఇలా కొంచెం తక్కువనే ఉంటాయి. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే నరసింహస్వామి కాకుండా లక్ష్మీ నృసింహస్వామి అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ స్వామివారి అయితే మానవ శరీరం లాగా చాలా మెత్తగా ఉంటారు. అండ్ స్వామివారి నాభి నుండి నిత్యం అక్కడ రక్తం గారుతూ ఉంటుంది. స్వామివారి బొడ్డు నుంచి అయితే రక్తం వస్తుంది కదా. సో దాన్ని అయితే నాభిచందనం అని అయితే అంటుంటారు. సో దాన్ని అయితే ఎవ్రీ సాటర్డే భక్తులకు ఎవరైతే పిల్లలు లేని వారు ఉంటారో వాళ్ళకైతే ఇస్తూ ఉంటారు. అది కొంచెం తినడం వల్ల కంపల్సరీగా ప్రెగ్నెన్సీ అయితే అవుతుంది, పిల్లలు అయితే పుడతారు. అండ్ అదైతే చాలా నమ్మకం. దానివల్లనే ఎక్కువ ఇక్కడికైతే వస్తూ ఉంటారు. మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్తే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్గా అవుతుందనే నమ్మకంతో అయితే ఇక్కడికి వస్తారు. స్వామి అయితే చాలా పవర్ఫుల్. మనం ఏదైనా ఇక్కడ స్వామివారు అయితే చాలా పవర్ఫుల్. మనం ఏదన్నా గట్టిగా అనుకొని కోరుకుంటే తప్పకుండా నెరవేర్చుతాడు. అండ్ నాకైతే ఒక 2-3 times అలా జరిగింది, నాకు అదే నమ్మకం. అండ్ తర్వాత మా పెద్దోడు కూడా, మా పెద్దోడు పుట్టక ముందు
మా పెళ్ళైన కొత్తలో మేమైతే ఒకసారి వచ్చాము. అందులో ఉన్న అయ్యగారు అయితే కొత్త పెళ్ళైన అయ్యగారు అని చెప్పగానే సో మాకైతే ఆ నాభి చందనం అయితే ఇచ్చాడు. అండ్ మేమైతే దాన్ని రోజు కొంచెం కుటుంబంలో పెట్టుకునేది. ఈసారి అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. అండ్ పబ్లిక్ ఎవరు లేరు. మేము జాతర అప్పుడే వద్దాం అనుకున్నాం కానీ అప్పుడు పబ్లిక్ బాగుంటారు కదా, అండ్ ఇంకా చిన్న పిల్లలు మళ్ళీ ఎండకి ఎందుకు చికాకు వేస్తారు అనేసి అయితే మేమైతే జాతర అయిపోయినాక వచ్చాం. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కన్ఫర్మ్ మా డాడీ మమ్మల్ని అయితే మల్లూరుకి అయితే తీసుకొస్తాడు. అండ్ తర్వాత అందరం మేమైతే మెట్లు వేసి ఇక అక్కడ లడ్డూలు రవ్వ లడ్డూలుగా తీసుకొని అయితే తినేసాం. నెక్స్ట్ ఇక్కడ గుట్ట కింద అయితే ఇక్కడ దైతమ్మ వారు అయితే ఉంటారు. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. అండ్ పైన స్వామివారిని దర్శనం చేసుకొచ్చుకొని కింద ఇక్కడ నాన్ వెజ్ కూడా వండుకుంటారు. ఇక్కడ అమ్మవారి దగ్గరనైతే ఆ మేకలు కోళ్ళు అయితే కోసుకొని అయితే వండుకుంటున్నారు. అండ్ చూడండి అమ్మవారి అయితే ఎంత బాగా గైస్ చూసారు కదా, ఇదండి మా మల్లూరు ట్రిప్. అండ్ అయిపోయింది, దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. సో ప్రశాంతంగా అయిపోయింది. జాతర టైంలో కంటే ఇలా నార్మల్ టైంకి వస్తేనే చాలా ఫ్రీగా అవుతుంది, మంచిగా చేసుకోవచ్చు. స్వామివారిని ఎంతసేపు అంటే అంతసేపు చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మేము కోమటిపల్లికి వెళ్తున్నాం. అక్కడనైతే ముక్కుడు పోషమ్మ దేవత ఉంటుంది. సో నెక్స్ట్ అయితే అక్కడికే వెళ్తున్నాం అన్నమాట. సో చూసేయండి అక్కడ వరకు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇదే అండి ముక్కుడు పోషమ్మ గుడి. మా చిన్నప్పుడైతే ఎవ్రీ సండే మంత్లీ ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళేది. అండ్ ఇప్పుడైతే అసలు వెళ్ళట్లేదు టైం కుదరక. అండ్ మా చిన్నప్పుడైతే వెళ్ళేది. అండ్ తర్వాత ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. అమ్మవారు అయితే ఇక్కడ పుట్ట రూపంలో అయితే వెలిసారు. షాక్ అవుతానా. ఇక్కడ ఈ అమ్మవారి గుడి చూసుకోవడానికి అయితే ఒక ముసలమ్మ అయితే ఉంటుంది. సో ఆమెకైతే ఈ అమ్మవారు అయితే వస్తుంది. మనం ఏది అడిగినా కరెక్ట్ చెప్తుంది అన్నమాట. మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా కానీ ఆ అమ్మవారిని అడిగితే కంపల్సరీగా ఏదో ఒక పరిష్కారం అయితే చెప్తుంది. మాకైతే నమ్మకం. అమ్మవారి దగ్గరికి కూడా చాలామంది పిల్లలు లేని వారే వస్తుంటారు. కంపల్సరీ ఇక్కడికి వస్తే అవుతుందని. మా ఊర్లో కూడా చాలా మందికి ఇక్కడికి వస్తేనే అయింది. లాస్ట్కి మా నాన్నమ్మ చెప్తుంది, వినేసేయండి. అంటే ఇక్కడ కచ్చి మొక్కితే అవుతుందా? ఇక్కడికి అత్త అయింది. అంత పవర్ఫుల్ అమ్మవారు. హాయ్ అండి, చూసారు కదా ముక్కుడు పోషమ్మ అమ్మవారి టెంపుల్ ఇది. సో అమ్మవారి ఇక్కడ పుట్ట రూపంలోనే ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎక్కువ ప్రెగ్నెంట్ సంతానం లేని వాళ్ళు అయితే వస్తారు. ఇక్కడికి వస్తే కన్ఫామ్గా అవుతుంది. అట్లా చాలామంది వచ్చారు. మా చిన్నప్పుడు కూడా వచ్చేది. మేము కూడా ఎప్పుడు మల్లూరు వచ్చినా రిటర్న్లో అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్ళేది. అండ్ ఈ మధ్య రావట్లేదు కానీ మా చిన్న ఉన్నప్పుడు అయితే ఎప్పటికీ అలా వస్తూ ఉండేదన్నమాట. అండ్ చూసారు కదా ఇంత పెద్ద పుట్ట, ఇదంతా పుట్టే అమ్మవారిది. ఇంత పెద్ద పుట్టలో అయితే వెలిసింది. సో అమ్మవారి దగ్గర ఎక్కువ సండే ఇంకా ఫ్రైడే ఎక్కువ ఉంటారు పబ్లిక్. అండ్ ఇవాళ మండే కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరు. చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం. అదే నీకు సండే ఇంకా ఫ్రైడే వస్తే మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారు అసలు. అండ్ సో చూసేయండి
మేము మా చిన్నప్పుడు ఎప్పుడైనా బయట వంటలకు వెళ్తే చాలా ఎంజాయ్ చేసేది. చూసారు కదా ఊడలు, ఈ ఊడలను పట్టుకొని ఊగేదన్నమాట. ఉయ్యాలలు కూడా ఉంటాయి కదా, చాలా ఊగేది ఉయ్యాలలు. అండ్ తర్వాత ఇక్కడ మా పిల్లల్ని కూడా ఊగుతామంటే అవైతే ఎక్కించేసాము. వాళ్ళైతే కొంచెం భయపడుతున్నారు. మా చిన్నప్పుడు అయితే మేము అసలు భయపడేదే కాదు, చాలా బాగా ఫ్రీగా ఊగేదన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ పిల్లలందరినీ మంచిగా ఊడలు ఎక్కి మంచిగా ఉయ్యాలలు ఊపి ఆడిపించిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక మేమైతే అమ్మవారి దగ్గర కోడిని అయితే కోసాము. అండ్ చాలా రోజులు అవుతుంది కదా, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అన్నట్టయితే మా డాడీ అయితే ఇక్కడ కోసాడనమాట. తర్వాత ఇక మేమైతే రిటర్న్ అయిపోయాం. మల్లూరు వచ్చి ఎవరైనా ఒకసారి అమ్మవారిని కూడా దర్శించుకోండి, చాలా మంచి ఫీల్ ఉంటుంది, అంత బాగుంటుంది అక్కడ. అండ్ కోమటిపల్లి పోయే రోడ్ల మధ్యలోనే ఉంటుంది అన్నమాట. సో చాలా మందికి ములుగు పీపుల్కి అయితే చాలా మందికి తెలుసు, ఇంకెవరైనా ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి. అమ్మవారి దగ్గరికి వస్తే అంతా మంచిగా జరుగుతుంది. అండ్ ఇక మేమైతే ఇక రిటర్న్ అయిపోయాం.